ప్రేమ పేరుతో నయవంచన. ప్రేమిస్తున్నామంటూనే యువతుల ప్రైవేట్ ఫోటోలు కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఏమాత్రం తమ నిజ స్వరూపం తెలిసిన రాక్షసులుగా మారిపోతున్నారు. ఏకంగా గదికొచ్చి తమ కోరిక తీర్చాలంటున్నారు. అక్షరాలు అదే జరిగింది. గుంటూరుకు చెందిన ఒక మానవమృగం బారిన ఓ యువతి బలైపోయింది. ఇప్పుడు ఆ యువతి పేరెంట్స్ను ఓదార్చేదెవరు? ఆ యువతి ఆత్మకు శాంతేది? ప్రేమించడమే తప్ప, నమ్మడం తప్ప? అసలేం జరిగిందో తెలిస్తే షాక్ అవ్వక తప్పదు. ప్రేమికులు కాదు, మృగాళ్ళు. ప్రాణమిచ్చేవారు కాదు, తీసేవారు. ప్రేమ పేరుతో నయవంచన చేసే దుండగులు. తాజాగా గుంటూరు జిల్లా పోలకంపాడులో జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. శ్రీనివాస్ రెడ్డి, రమణమ్మ దంపతులకు 2 పిల్లలు. రెక్కాడితే కానీ డొక్కాడని సాధారణ జీవితం. కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పటికీ పిల్లలను చదివించేందుకు కష్టపడుతున్నారు. శ్రీనివాస్ రెడ్డి ముఠా పనులకు వెళ్తుండగా రమణమ్మ హోటల్లో కూలీ పని చేస్తూ ఇంటి నడిపిస్తోంది. వారి పెద్ద కూతురు మీనాక్షి డిగ్రీ చదువుతోంది. కొడుకు ఇంటర్ చదువుతున్నాడు. మీనాక్షి చదువుతున్న కాలేజీలోని రహీం అనే యువకుడు కూడా చదువుతున్నాడు. కాలేజ్ పరిచయం క్రమంగా స్నేహంగా మారి ఆ తర్వాత ప్రేమగా మారింది. కొంతకాలం ఇద్దరు సన్నిహితంగా ఉన్నారు. ఆ సాన్నిహిత్యంలో తీసుకున్న కొన్ని ఫోటోలు మీనాక్షి జీవితాన్ని చీకటిలోకి నెతాయి. కాలక్రమేణీ రహీం ప్రవర్తన మారడం మొదలైంది. అతని మాటల్లో దురుసు, ప్రవర్తన, అనుమానాస్పద మార్పులు కనిపించడంతో మీనాక్షి అతనికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. మీనాక్షి మాట్లాడడం మానేయడంతో రహీంలో కక్ష పెరిగింది. ఆమె ఫోన్కు వరుసగా మెసేజ్లు పంపుతూ మానసికంగా వేధించడం ప్రారంభించాడు. ఇద్దరు కలిసున్న ఫోటోలను ఆమె తల్లిదండ్రులకు పంపుతారని బెదిరించాడు. మొదట్లో మీనాక్షి అతని బెదిరింపులను పట్టించుకోలేదు. కానీ రహీం అక్కడితో ఆగలేదు. తనతో ఓ గదికి రావాలని, కోరిక తీర్చాలన్నాడు. లేకపోతే మార్ఫింగ్ ఫోటోలు చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగాడు. ఈ బెదిరింపులు రోజురోజుకు తీవ్రమవడంతో మీనాక్షి తీవ్ర మనోవేదనకు గురయ్యింది. ఆమె ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లిదండ్రులు ఏమైందని ప్రశ్నించారు. తట్టుకోలేకపోయిన మీనాక్షి రహీంతో పరిచయం మొదలుకొని జరిగిన ప్రతి విషయం వారితో పంచుకుంది. విషయం తెలిసిన తల్లిదండ్రులు కూతుర్ని ఓదార్చి భయపడొద్దని ధైర్యం చెప్పారు. అతని బెదిరింపులకు లొంగొద్దని, తామున్నామని భరోసా ఇచ్చారు. కానీ వారి ధైర్యం కూడా మీనాక్షి మనసులో భయాన్ని పూర్తిగా తొలగించలేకపోయింది. అమ్మాయికి తండ్రినండి. పాలూరు శ్రీనివాస్ రెడ్డి నా పేరు. అమ్మాయి మీనాక్షి. అమ్మాయి డిగ్రీ చదువుతుందండి, బిఏ, మంగళగిరి డిగ్రీ కాలేజీ, వీటీజీఎం చదువుతుంది. అక్కడ రహీం అనే అతను మా అమ్మాయిని టార్చర్ పెట్టి రోజు ఫోన్ చేసి అలా బెదిరించి టార్చర్ చేస్తాను. నిన్న ఉదయమే చెప్పింది, ట్రాకింగ్ చేస్తే అలా చేస్తున్నారని. నేను కాలేజీకి పోయి మాట్లాడదాం మధ్యాహ్నం అని చెప్పాను. నేను ఇంటికాడ ఉంటే నువ్వు బాగోద్దని చెప్పాను. ఈ లోపే మధ్యాహ్నం వచ్చేలోపే సూసైడ్ చేసుకున్నాను. నేను ధైర్యం చెప్పానండి, కాలేజీకి వద్దని చెప్పాను. కాలేజీ మనం మధ్యాహ్నం వెళ్దాము, ఉండు అని చెప్పి ఉంటాను అంది. ఉంటానని ధైర్యం చెప్పా. ఉంటానా, పోదామండి. నీకు అతను ఏమైనా ఇష్టమా అని అడిగా. నాకు ఇష్టం లేదు, అతనే టార్చర్ చేస్తుండు. ఆ కుర్రవాడి మెయిన్ అండి, ఆ రహీం అనేవాడు. వాడి వల్లే మా అమ్మాయి సూసైడ్ చేసుకుందండి. అంతలోనే రహీం బెదిరింపులు మరింత పెరిగాయి. మానసిక ఒత్తిడి తట్టుకోలేని స్థితికి చేరుకున్న మీనాక్షి ఓ విషాద నిర్ణయం తీసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం తల్లిదండ్రులు పనులకు, తమ్ముడు కాలేజీకి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె ఫ్యాన్కు ఉరేసుకుంది. సాయంత్రం ఇంటికొచ్చిన రమణమ్మ కూతుర్ని ఫ్యాన్కు వేలాడుతూ చూసి కుప్పకూలిపోయింది. ఆ దృశ్యం చూసిన ఆమె లబోదిబోమంటూ భర్తకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రేమ పేరుతో మొదలైన పరిచయం, బెదిరింపులు మరియు మానసిక వేధింపుల వల్ల ఓ యువతి ప్రాణం కోల్పోవడం సమాజాన్ని కలిసివేసింది.
ఈ ఘటన యువతులో సైబర్ వేధింపులు, భావోద్వేగ దౌర్జన్యాల ప్రమాదాన్ని మరోసారి గుర్తు చేసింది. ప్రేమలో మోసం, బెదిరింపు ఎంత భయంకర పరిణామాలకు దారితీస్తాయో ఈ సంఘటన స్పష్టంగా చూపిస్తోంది. పోలీసులు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.